ఏ వయసులో మత్తు పదార్థాలకి అలవాటయ్యే అవకాశం ఉంది? 10 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు అప్పుడప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసిన ప్రతి విషయం కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చినవి ఫాలో అవుతూ ఉంటారు. అది ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే విషయం వాళ్ళకి తెలీదు. ముఖ్యంగా ఇలాంటి వయసులో ఏమవుతుందంటే, ఇంట్లో ఆల్రెడీ ఇలాంటి మత్తు వ్యసనాలకి అలవాటై ఉన్నవాళ్ళు, అలాగే సోషల్ మీడియాలో, సినిమాల్లో ఇలాంటి వ్యసనాలు జరుగుతున్నప్పుడు ఒక స్టైలిష్గా చూపించడం, ఇలాంటివన్నీ ఫాలో అవటం వల్ల ఒక స్టైలిష్గా వాళ్ళు ఫీల్ అయిపోయి ఒక మంచి మార్క్ అనేది వాళ్ళల్లో పడిపోతుంది చిన్నప్పుడే. తర్వాత 13 నుంచి 18, 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఏమవుతుందంటే, ఇక్కడ 2 వర్గాల వాళ్ళు ఉంటారు. ఒక వర్గంలో ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయటం, ఇలాంటి మత్తు వ్యసనాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం, అలాంటి వ్యసనాలు బారిన పడిన వాళ్ళు స్టైలిష్గా ఉంటున్నారని, లేకపోతే ఎంజాయ్మెంట్లో ఉంటున్నారనే విషయం ఎక్కువ డిస్కస్ చేసుకోవడం, ఇలాంటి బాటలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో కొన్ని సమస్యలున్నా, ఒంటరితనంగా ఎక్కువ ఫీల్ అవుతున్నా వాళ్ళు ఈజీగా ఎడిక్ట్ అయిపోతారు. తర్వాత వర్గం పిల్లలు ఏంటంటే, వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు. 10 మందిలో తీసుకుంటే ఒక 10% తీసుకుంటే ఒక 3% పిల్లలకి మాత్రమే ఒక మంచి గోల్ అనేది ఉంటుంది. మిగతా పిల్లలందరికీ కూడా క్లారిటీ అనేది ఉండదు. వాళ్ళు ఏదైనా ఎక్కువ ఎంజాయ్మెంట్, ఫన్, ఎగ్జైట్మెంట్ ఇలాంటివన్నీ కోరుకుంటారు. అలాంటి సమయంలో కొంతమంది ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటి వ్యసనాలు ఒకసారి ట్రై చేద్దాం, తప్పేంటి, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేయాలి అని అనుకోవడం, అలాగే సోషల్ మీడియాకి, వెబ్ సిరీస్కి ఎక్కువ ఇంపాక్ట్ అయిపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ స్టాప్ చేసేయచ్చు అనే ఆలోచనలో కూడా ఎక్కువ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈజీగా సరదాగా స్టార్ట్ చేసేస్తారు. కానీ స్టార్ట్ చేయడం అంత తేలిక కాదు స్టాప్ చేయడం. సో ఈ రకంగా ఈ 2 వర్గాల పిల్లలు ఫస్ట్ టీనేజ్లో, యూత్లో ఈ రకంగా ఎడిక్ట్ అనేది అయిపోతారు. మత్తు వ్యసనాలకి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోతారు.